హలో అండి. నేను మటన్ కర్రీ ఎప్పుడు చేసినా ఏదో ఒకటి కలుపు వేసి చేస్తాను. కానీ ఈ మధ్య మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫంక్షన్స్‌లో చేసేలాంటి మటన్ గ్రేవీ కర్రీ చేశారండి. అది బాగా నచ్చింది. అందుకని అలాగే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేశాను. చాలా వచ్చింది. అచ్చం ఫంక్షన్స్‌లో చేసేలా ఉంది. సూపర్‌గా వచ్చింది. ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత కాస్త జీలకర్ర, సోంపు, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అనాస పువ్వు, ఒక చెక్క, యాలకులు, 2 లవంగాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంటే ఇంకా స్పైసెస్ అన్నీ అనుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను 1/2 కిలో మటన్తో చేస్తున్నానండి ఈ కర్రీ. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడు కాస్త పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. అయితే ఈ మటన్ని మనం ముందుగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇది మామూలుగా అయితే మటన్ ఉడికించుకోవాలి, కానీ ఇది చాలా అంటే చాలా లేతగా ఉందండి. మటన్ అస్సలు ఉడకబెట్టి మనం ముందుగా కుక్కర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, చక్కగా మగ్గిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను అన్నమాట. మటన్ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టుకుని మళ్ళీ ఇది ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ముక్కలు ఎప్పుడు కూడా మంచి టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, కారం, మీ రుచికి తగినంత కారం, అలాగే మటన్ మసాలా వేసుకోవాలి. వేసుకుని కాస్త కొత్తిమీర ఎక్కువగానే వేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసేసి దీన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ మసాలాలు మనం వేసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మటన్ ముక్కలకి పడతాయన్నమాట బాగా. ఇప్పుడు దాదాపు ఒక 3 గ్లాసుల వరకు మరిగించిన వేడి నీళ్ళండి, వేడి నీళ్ళు వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళు వేసుకుని ఇదిగో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలి. కలిపి దీన్ని మూత పెట్టేసి దాదాపు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు వదిలేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వదిలేసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒకసారి ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకుందాం. ఉడకలేదండి, ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది. అందుకని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి ఇంకాస్త ఒక 4-5 నిమిషాలు ఉంచిన తర్వాత చూస్తున్నారు కదా, కర్రీ ఎంత చక్కగా దగ్గరికి వచ్చేసిందో. గ్రేవీ రెడీ అయిపోయింది. ముక్క కూడా చక్కగా మెత్తగా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు కొంచెం ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి, మళ్ళీ కొత్తిమీర వేసుకుని ఒక్కసారి తిప్పేసుకోండి. మొత్తం కలిపితే కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, మంచి గ్రేవీతో ఎంత చక్కటి గ్రేవీ, మటన్ గ్రేవీ కర్రీ. నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలేదండి. ఏదో ఒకటి కలుపు వేస్తాను, కానీ ఇది మాకు మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. చక్కగా మంచి గ్రేవీతో ఇది రైస్లోకి, చపాతీల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. చాలా సింపుల్గా, మెయిన్ ఏంటంటే హడావిడి లేకుండా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది మటన్ గ్రేవీ కర్రీ. ఇలా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఇప్పుడు మీకు రైస్లో తిని చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చిందంటే మంచి కలర్తో, గ్రేవీతో చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు తింటుంటే కనుక చాలా ఇదిగా అనిపించిందండి. మంచిగా ఇది మళ్ళీ ట్రై చేయాలి, మళ్ళీ చేసుకోవచ్చు. అసలు ఫ్లేవర్ అయితే మటన్ ఫ్లేవర్ అచ్చం మన ఫంక్షన్స్లో ఎలా తింటామో అలా ఉందన్నమాట. ఫంక్షన్స్లో భోజనాల్లో పెట్టే మటన్ కర్రీ లాగా అంత చక్కగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.